హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు మా పొలం దగ్గర విశేషాలన్నీ మీకు చూపిస్తాను. ఇవి దారిలో అంతా తాటికాయలు రాలిపోయినాయండి. తాటికాయలు మనకి తాటి ముంజల తర్వాత పండిపోయి ఇలా రాలిపోతాయి. వీటితో తాటిగారెలు చేసుకోవచ్చు అండ్ తాటి రొట్టె కూడా చేసుకోవచ్చు. బట్ ఇవి కొంచెం మొక్కలలాగా వచ్చేస్తాయండి నేల మీద పడిన తర్వాత. అవే మనకి తేగల్లాగా తయారైపోతాయి. ఇప్పుడు మనం పొలం దగ్గరికి వెళ్ళే దారి అన్నమాట. ఇది చింత చెట్టు అండి. మనం ఈ చింత చిగురిని కోసుకునేంత హైట్లోనే ఈ చెట్టు ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ చెట్టు. కానీ బాగా ఎత్తు అయితే ఎదగదండి. ఇది మనం చేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ మిరప మొక్కలు వేశారు ఇందులో. అక్కడక్కడ కలుపు ఉందన్నమాట. వీళ్ళు అందరూ కూడా పొలంలోకి వచ్చి ఇక్కడ కలుపు అనేది తీస్తూ ఉంటారు. పిల్లలు సరదాగా అక్కడక్కడ మొక్కలు కనిపించేసరికి వీళ్ళు కూడా కలుపు తీశారనమాట. పర్పస్ ఏంటి? లైవ్ అయిపోయింది, ఇది నార్మల్ వీడియో. ఈ గడ్డి పీకటం వల్ల పీకపోతే వేరే అదంటే మిరప చెట్లన్నిటికీ బలం దొరక వీటికి బలం దొరకటం వల్ల వీటికి ఈ దాన్ని పెరగట్లేదు, అందుకని తీస్తున్నా. ఓకే, నువ్వెందుకు తీస్తున్నావు? నీకేం అర్థమైంది తీయడంలో? ఇవి తీసే ఎందుకంటే మిరప చెట్లకి ఎక్కువ బలం రావడానికి, చెప్పాలంటే ఎనర్జీ దానికంటే ఇవే ఎక్కువ తీసుకుంటున్నాయి. ఇవి తీసేస్తే కనుక మనకి మెయిన్ చెట్లకి ఎనర్జీ వస్తుంది. వెరీ గుడ్. ఏది తీస్తున్నావా? ఇక నుంచి తీసా. ఒక పక్కన పెట్టేసి ఫస్ట్ షర్ట్ చేతులు పైకి ఇలా అనుకో. అవును, మొత్తం బయటకు వస్తున్నాయి. తీసిందంతా ఒక పక్కనేయండి. ఇదేమో మొక్కజొన్న చేను. ఏంటవి? ఎర్రలు. ఎర్త్వామ్స్ ఉంటే పొలంలో ఎర్త్వామ్స్ ఉన్నాయి అక్కడ. వస్తున్నా, చూపిద్దురు కానీ. ఇది నార్మల్ వీడియో తీస్తున్నా నేను. లైవ్ ఆల్రెడీ ఉన్న ఛార్జింగ్కి అయిందో లేదో తెలియదు. ఎర్త్వామ్స్ ఏవి? ఇదిగో, దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఇవి బెండకాయ చెట్లండి. ఇవన్నీ కూడా ఇంట్లోకి సరిపడా కూరగాయలు ఉంటాయని చెప్పేసి కొన్ని మొక్కలు పెట్టారనమాట. ఇవేమో కూరల్లో వేసుకునే మిరపకాయలు అనమాట. కొన్ని మొక్కలు పక్కన వేశారు మా అమ్మ వాళ్ళు. ఆ మిగతా చేనంతా కూడా మనము చిల్లీ పౌడర్ చేసుకోవడానికి చేస్తాం కదండి మిరపకాయలు, అవన్నమాట. ఇవి బీన్స్ అండి. కర్రీ చేసుకోవడానికైనా లేదంటే ముదిరిపోయినాయి అనుకోండి, వీటిని ఉడకబెట్టుకుని కాయలు తింటే కూడా చాలా బాగుంటాయి. నిప్పుల్లో వేసి కాల్చుకొని తిన్నా కూడా బాగుంటాయి. ఇంక ఇక్కడ మేము ఇంట్లోకి సరిపడా కూరగాయలు అవన్నీ తెచ్చుకుంటామండి ఎప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినా. ఇంకా మా నాన్నగారు రాలేదు, వస్తే ఇవన్నీ కోస్తారని చెప్పేసి చూస్తా ఉన్నాం. మాకు వీలైనన్ని కూరగాయలు కానీ ఇవన్నీ మేము కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. పల్లెటూరులో ఎంత ప్రశాంతంగా ఉంటుందనేది మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. ఎందుకంటే మనం సిటీలో ఎన్ని డబ్బులు పెట్టైనా కొనుక్కోవచ్చు, కానీ ఇంత స్వచ్ఛమైన కూరగాయలు, స్వచ్ఛమైన వాతావరణం పల్లెటూరులోనే దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే పల్లెటూర్లు అంటే ఇష్టం ఎంతున్నా కొన్ని కొన్ని విషయాలకి చదువు పరంగా కావచ్చు, పిల్లల చదువుల పట్ల అలా కావచ్చు, సిటీకి దగ్గరగా ఉండాల్సి వస్తుంది, సిటీలో ఉండాల్సి వస్తుంది. కాకపోతే మాకు టైం దొరికినప్పుడల్లా సరదాగా మేము ఊరు వెళ్ళినప్పుడు ఇలా మా పొలంలో చిన్న చిన్న పనులు చేసి వస్తామన్నమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే మేము ఒక చోట దారిలో ఆగినప్పుడు టిఫిన్ చేయడానికి పెద్ద తమలపాకు మొక్క కనిపించింది. ఆ తమలపాకు అనేది అక్కడ వాళ్ళని అడిగితే కొంచెం తీసుకెళ్ళొచ్చా అని తీసుకెళ్ళమన్నారు. రోడ్ సైడే ఉంది, బట్ అడగకుండా తీసుకెళ్తే ఎవరైనా అడుగుతారేమోనని అడిగే తెచ్చాము. ఇదంతా పొలం దగ్గర ఇలా చిన్న చిన్నగా గోతులు తీసి నాటుతున్నారనమాట. తమలపాకు అనేది మనకి ఎక్కడైతే మనకి గనుపు ఉంటుందో
అక్కడ నుంచి మనం పెడితే కొత్తగా మనకి మొక్క అనేది వచ్చేస్తుందండి. సేమ్ మనీ ప్లాంట్ ఇది అలానే. మా లక్కీకి అసలు భయం లేదు. ఇది మొత్తం ఎర్రలు పట్టుకొని ఆడుతుంది. చూసారు కదా, ఇలా ఇవంతా కూడా పొడవుగా తవ్వేసి మొక్కలు పెట్టేస్తున్నాం. మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ ఎర్త్వామ్స్. మా లక్కీ చేతిలోనే పట్టుకుంది. దీనికి అస్సలు ఎర్త్వామ్స్ అంటే భయం ఉండదు. బట్ ఎందుకంటే నేను వాటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎర్త్వామ్స్ అనేవి మనకి చాలా ఫ్రెండ్లీ నేచర్ అన్నమాట. అవి మనల్ని ఏమీ చేయవు. అండ్ నేలలో కూడా ఇవి ఉండడం వల్ల భూమికి సారం అనేది పెరిగి మొక్కల్ని బాగా బలంగా ఉంచుతాయని వీళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. ఎందుకంటే వ్యవసాయం అంటే వాళ్ళకి అసలు తెలీదు ఎలా పండుతాయి ఏంటి అని. మనం చెప్పడం వల్లే వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఏ పంట నుంచి నాటితే మనం తినే ఏ ఇంగ్రీడియంట్స్ అనేవి మన ఇంట్లో చేరుతాయి అనేది ప్రతిదీ కూడా నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికే చూస్తాను. మొత్తానికైతే ఈయన తమలపాకు మొక్కలు అనేవి మా హస్బెండ్ మొత్తం ప్లాంట్ చేసేసారు. ఇవన్నీ కూడా చూసారు కదండి. ఈయనకేమో ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. బట్ జాబ్ అనేది నెసరీ కదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇంకా తప్పదు. అప్పుడప్పుడు సరదాగా మా హ్యాపీనెస్ అనేది వెళ్ళినప్పుడల్లా ఊరు ఇలాంటివి చిన్న చిన్న పనులు చేసి మేము ఆ హ్యాపీనెస్ అనేది పొందుతాము. బట్ కంప్లీట్గా అనేది ఫార్మింగ్లోకి వెళ్ళాలనేది అయితే ఈయన డ్రీము. అది ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు. కాకపోతే వెళ్ళినప్పుడల్లా ఇలా చిన్న చిన్నవి చేస్తూ మన హ్యాపీనెస్ అనేది కొన్ని కొన్నిట్లో ఉంటుంది కదండి. అలా మనం నెరవేర్చుకోవడానికి మన పనులు మనం చేసుకోవాలంతే. కానీ ప్రతి ఒక్కరికి ఫార్మింగ్ అంటే ఇష్టమే ఉంటుంది. కానీ అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఫార్మింగ్ చేయాలి అంటే మనకి వాతావరణం అనుకూలించాలి. అండ్ అవి పండినది మన చేతికి వచ్చే వరకు కూడా మనం చాలా కష్టపడాలి. చేతికి తీరా వచ్చిన తర్వాత ఆ పంటకి సరైన గిట్టుబాటు ధర కూడా ఉండాలి. ఇన్ని నెగ్గుకుంటూ రావాలండి రైతు. అందుకనే మా నాన్నగారు నా చిన్నప్పటి నుంచి వ్యవసాయమే చేస్తారు. ఒక్కొక్కసారి పండలేదు కదా వదిలేయమన్నా కూడా ఆయనకి అసలు వ్యవసాయాన్ని అనేది పక్కన పెట్టరనమాట. అది నష్టం వచ్చినా ఏం వచ్చినా. చూసారు కదా మా నాన్నగారు ఈ సొరకాయలు ఇవన్నీ వేశారు ఇక్కడ మా కోసమని. కొన్ని కొన్ని కొయ్యకుండా ఉంచారు. ఇవన్నీ నాకు కోసిస్తున్నారు. ఒక మూట అవుతాయండి. మాకు ఒక 20 days 15 daysకి సరిపడాని కూరగాయలు ఇవన్నీ నాకు కలెక్ట్ చేసి ఇస్తారనమాట వెళ్ళినప్పుడల్లా. మా ఇంట్లోనే కాదండి, మా చుట్టుపక్కల ఎవరి దగ్గరైనా కూరగాయలు ఉన్నా సరే అడిగితే మాత్రం కాదనకుండా కోసుకెళ్ళమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు దొరుకుతాయి, వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి. సిటీలో ఉండే వాళ్ళకి దొరకవు కాబట్టి తీసుకెళ్ళమని నాకైతే వాళ్ళు అభిమానంతోనే ఇస్తారు. ఇవి బీరకాయలు చిన్న చిన్నగా ఉన్నాయండి. కొన్ని కొన్ని చోట్ల పెద్దగా ఉన్నాయండి. మా నాన్నగారు కోస్తున్నారు. ఇది జామ చెట్టు వేశారనమాట. దీనికి కూడా బాగానే వస్తున్నాయి కాయలు. నా కోసం ఒక 2-3 కాయలు కొయ్యకుండా ఉంచారంట. నాకు కోసి ఇచ్చారు. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి, తీయగా. కట్ చేసుకొని మేము ఇంకా అక్కడే తిన్నాము. బంతి పువ్వులు ఇవన్నీ చిన్న షెడ్ లాగా వేశారు ప్రస్తుతానికి. కూరగాయలు కానీ అవన్నీ కోసినవి వాళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి కదా. అండ్ వర్షం వచ్చినప్పుడైనా కూర్చోవడానికి ఉంటుందని వేసారనమాట. ఇది మిరపనారు. ఎందుకంటే ఆల్రెడీ మిరప మొక్కలు ఎక్కడైనా చచ్చిపోయాయనుకోండి, వాటి ప్లేస్లో ఇవి వేయడం కోసం అని చెప్పేసి ఆ మిరపనారు కొంచెం ఎక్స్ట్రా వేసి ఉంచారు. ఇంకా అవ్వలేదు, మొక్కలు పెడతా ఉన్నారు. ఆ కంచె అంతా ఫెన్సింగ్ అంతా కూడా బేరపాదులు పెట్టారండి. బట్ అదంతా చెత్త ఎక్కువగా ఉంది. నేనైతే వద్దని చెప్పాను మా నాన్నగారికి కోయడానికి. బట్ బీరకాయలు అయితే అందులో ఎక్కువ ఉన్నాయి, కోద్దామని చెప్పేసి మా నాన్నగారు వెళ్తుంటే నేను ఇంకా ఫోన్ పట్టుకొని వెనకాలే వెళ్ళాను. ఇవన్నీ కూడా నా కోసం పాపం కోసి మళ్ళీ నాకు కలెక్ట్ చేసి ఇచ్చారండి. చూసారు కదా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా వాటిని కూడా కోసేశారు నేను తీసుకొచ్చుకుంటానని. బట్ టేస్ట్ అయితే వీటికి కొంచెం కూడా ఎరువులు పురుగు మందులు అలాంటివి ఏమీ వేయరు. ఎలా ఉన్నాయి అలా న్యాచురల్గా పాదులు పాకుతాయి వెళ్తాయి. ఎంత దూరం అయితే అంత దూరం. కాసినన్ని కాయలు కాస్తాయి. కొన్ని కొన్ని పక్షులు తినేస్తాయి. కొన్ని కొన్ని మనం చూడకుండానే ముదిరిపోతాయి. అలా ముదిరిపోయిన వాటన్నిటిని కూడా విత్తనాలకు అనేది ఉంచుతారనమాట. ఆల్మోస్ట్ నాకు ఒక 3 to 4 kgs అనేది మొత్తం ఆ చివరి వరకు అన్నీ కోసి మనకి ఏవైతే కూరగాయలు అవసరమో అవన్నీ చూసుకున్నాను నేను, ఇంట్లోకి కావాల్సినవన్నీ. ఈ చెత్త మాత్రం బాగా పెరిగిపోయిందండి. దీనికి దాన్ని ఏమంటారు,
గడ్డి మందు ఉంటుంది. అది కొట్టమని చెప్తే గడ్డి మందు కొడితే బీరపాదులు కూడా చనిపోతున్నాయంటండి. ఈ మధ్యన రైతులకి ఇచ్చిన మందుల్లో గడ్డి మందు కొడితే ఒరిజినల్ పంట కూడా చచ్చిపోయిందంటండి మినుము ఏదో. అందుకని భయపడి గడ్డి మందు కూడా కొట్టట్లేదు. ఎందుకంటే అసలు మొక్కలే పాడైపోతున్నాయని చెప్పి. ఇంతకుముందు గడ్డి మందు కొడితే చెత్త మొక్కలు మాత్రమే చనిపోయేవి. ఒరిజినల్ ప్లాంట్ అనేది ఏం అయ్యేది కాదు. ఒక చోట ఈ మధ్యన కొట్టిన దగ్గర మా ఊర్లోనే గడ్డి మందు కొడితే మినుము మొక్కలు మొత్తం కూడా చనిపోయినాయంట. అలా జరగడం వల్ల గడ్డి మందు కొట్టడానికి కూడా రైతులు చాలా సంకోచిస్తున్నారనమాట. ఇవన్నీ న్యాచురల్గా మనకి పూసే పువ్వులండి. వీటికి ఏమి మనం పూల మొక్కలేం కావు. కానీ గడ్డి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూసారా? రాఖీ పువ్వులు అంటారు కదా, సేమ్ అలానే ఉన్నాయి. బట్ ఇవైతే అవి కాదు. ఇక్కడ నుంచి అయితే మేము బీరకాయలు కోయడం అయిపోయింది. మా నాన్నగారు ఇంకా చాలా అని చెప్తున్నా కోస్తూనే ఉన్నారు. కనపడుతున్నాయి కోస్తున్నా అని చెప్పి. మా నాన్నగారు అయితే చాలా కష్టపడతారండి ఈ ఏజ్లో కూడా. ఎందుకంటే వ్యవసాయం అనేది ప్యాషన్తో చేయాలి. మనం సంపాదనతో చేయాలనుకుంటే అది చాలా కష్టం. ఎందుకంటే వ్యవసాయంలో అంత ఎక్కువ డబ్బులు అనేది మిగలవు. ఎంతో కొంత మిగులుతాయి, కానీ లక్షలు లక్షలు అయితే మిగలవండి. అది బిజినెస్ రూపంలోకి మనం మార్చుకుంటే తప్ప. చూసారు కదా, ఇవన్నీ ఇంక సంచిలో వేసేస్తున్నాము. పెద్ద సంచి తీసుకొచ్చాము ఇవన్నీ వేసుకోవడానికి. సొరకాయలు, జామకాయ, ఇదేమో కొండపిండాకు అండి. ఈ కొండపిండాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కూర వండుకొని తింటే కిడ్నీలో స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. ఇంకా మిగతాదంతా కూడా బెండ మొక్కలు, కొన్ని కొన్ని వంగ మొక్కలు అలా ఉన్నాయి. వీళ్ళు తినడానికి కొన్ని మొక్కలు వేసుకుంటారు. వీళ్ళు తినగా మిగిలిన కూరగాయలు ఎవరికైనా కావాలంటే అమ్ముతారండి. ఇవన్నీ బీన్స్ అన్నమాట. బీన్స్వి కొన్ని మొక్కలు పెట్టారు. ఇవి చూసారు కదా ఎంతంత పెద్దగా అయినాయో. ఒక్కొక్కటి ఒక మూర అంత ఉన్నాయి. వీటన్నిటిని ఒక కేజీ కేజీన్నర ఉంటాయండి. వాటన్నిటిని కూడా మేము తీసుకొచ్చుకున్నాం ఇంటికి. చూడ్డానికైతే చాలా బాగుంది కదండి. పల్లెటూరులో ఉండే వాతావరణం చిన్నప్పటి నుంచి అలవాటైన వాళ్ళకి ఇవేమి పెద్ద విచిత్రంగా అనిపించవు. నాకు అంత విచిత్రంగా ఏమి అనిపించదండి. కానీ పిల్లలకి వీళ్ళకి తెలియదు కదా ఇవన్నీ ప్లాంట్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్లో చూడాలనుకున్నా మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది నేను మీకు చూపించడానికి కొంత నేను ఈ వీడియోలు అనేది చేస్తున్నాను. ఈ బెండకాయలు అనేవి అస్సలు నిజంగా అండి కొంచెం కూడా మందులు అనేవి వేయలేదు. న్యాచురల్గా మొక్కలు ఎలా వేసారో అలానే ఉన్నాయి. వీటన్నిటిని కూడా కోస్తున్నారనమాట మేము తీసుకెళ్ళడానికే. ఒక్కొక్కటి ఒక 10 కాయలు, ఒక 7-8 కాయలు కోస్తేనే పావు కిలో ఎంత పెద్దగా ఉన్నా ఇవైతే ముదరలేదు. కానీ బెండకాయలు కోస్తే చేతులు చాలా దురదొస్తాయండి. ఇంకా కోసే వాళ్ళైతే చేతులకి గ్లౌజెస్ అలాంటివి వేసుకుని కోస్తారు. కొన్ని కొన్నే కాబట్టి ఇంక మా నాన్నగారు అలాంటివి ఏం పట్టించుకోరు, నార్మల్గానే ఉంటారు. చూసారు కదండి, వ్యవసాయం అంటే చూడడానికి మన ఇంటి ముందుకి కూరగాయలు అమ్మడానికి వచ్చే వాళ్ళ దగ్గర మనం ఎన్నో బేరాలు ఆడతాం. 10 రూపాయలు చెప్తే 5 రూపాయలకి ఇస్తారా, 6 రూపాయలకి ఇస్తారా అని. కానీ రైతుల దగ్గర ఇక్కడ మన షాపుల దగ్గర అమ్మేది కేజీ 80 రూపాయలు ఉంటే, బెండకాయలు కేజీ 80, 60 ఉంటే రైతుల దగ్గర 10 రూపాయలకి 15 రూపాయలకేనండి కొనేది. ఎక్కువ బెండ మొక్కలు వేసినప్పుడు రోజుకి 15-20 కేజీలు వస్తే వాటిని 10 రూపాయలకి 15 రూపాయలకి కిరాణా షాపుల వాళ్ళు అడిగితే కోసిన కూలి మందం కూడా రాదని ఇంకా బెండ మొక్కలు తీసేశారండి. రైతులకి అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే రైతులు డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకోగలరో వాళ్ళు మాత్రం కొంచెం డబ్బులు చూడగలరండి. అలా కాకుండా ఎవరైతే పండిన పంటని దళారులకు కానీ కూరగాయల కొట్లకు కానీ అలా వేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకేమీ పెద్దగా మిగలదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చేసిన పని మందమే మిగులుతాయి. ఖాళీగా లేకుండా ఇట్లా రైతు పని అనేది అలవాటైన వాళ్ళు ఏంటంటే ఆ పని చేయడానికి ఇంకా వాళ్ళకి అది తప్ప ఇంకొకటి చేయలేరు. అలాంటప్పుడు ఇంకా సరే చేస్తే ఎంతో కొంత వస్తాయి కదా, నేలని ఖాళీగా ఉంచడం ఎందుకు, భూమి మీద ఏదో ఒకటి వేస్తే ఎంతో కొంత మనకు వస్తూ ఉంటుంది, మన కష్టమే కదా పోయేది అని చెప్పేసి చేసేవాళ్ళే రైతులు ఎక్కువ మంది ఉంటారండి. దయచేసి ఎవరైతే ఇళ్ళ దగ్గర కానీ ఇలా పొలాల దగ్గర కానీ పండించుకుంటున్నారో మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేయండి. సూపర్ మార్కెట్లో వీటిలో చాలామంది కొంటూనే ఉంటారు, సిటీలో తప్పదు. కానీ పల్లెటూర్లకు దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఇలా ఎవరైనా రైతులు పండించుకుంటున్నారు అంటే కనుక మీకు తెలిస్తే వాళ్ళ దగ్గర బేరాలు ఆడకుండా తీసుకోండి. ఎందుకంటే
వాళ్ళు దాని మీదే జీవనాధారం కలిగి ఉంటారు కాబట్టి కొంత వాళ్ళకి హెల్ప్ అయ్యి ఇంకా మంచిగా ఇంకొక నలుగురు వీళ్ళని చూసి ఆహా! వీళ్ళకి ఆదాయం ఇలా వస్తుంది కదా! మనం కూడా చేయొచ్చని ఇంకో నలుగురు వ్యవసాయం చేసేవాళ్ళనైతే నెక్స్ట్ జనరేషన్ తయారవుతారు. కాకపోతే ఏంటంటే జాబ్ చేసినంత వ్యవసాయంలో రాదు కాబట్టి చదువుకున్న జనరేషన్ వాళ్ళందరం కూడా జాబుల్లోనే ఉంటున్నాం. అప్పుడప్పుడు వెళ్ళి ఈ పొలాల దగ్గరికి అలా వెళ్ళడం, చూడడం, ఆహా! పొలం ఇలా ఉంది అని ఒక రోజు 2 రోజులు చూసుకోవడం, రావడం అంతవరకే ఉందండి ప్రస్తుతానికైతే. కానీ విలేజుల్లో ఉండి వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చాలా గౌరవించాల్సి ఉందండి మనం. పొలంలో అక్కడక్కడ ఇలా అరటి పిలకలు కూడా వేసామండి. చూసారు కదా! ఈ ఆనపకాయ ముదిరిపోయింది. దీన్ని విత్తనాలకు వదిలేస్తారనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పాదులు పెట్టినప్పుడు ఆ విత్తనాలు వాడతారు. ఇదంతా మునగాకండి. ఇది కారప్పొడికి, మునగాకు కారప్పొడికి వాటికి వాడతాను. ఇది గోంగూర అనమాట. గోంగూర పచ్చళ్ళకి నెక్స్ట్ గోంగూరని మనం నిల్వ చేసుకోవాలనుకుంటే నేను ఎక్కువ తెచ్చుకొని కొంచెం ఆరబెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్, పసుపు వేసి, ఉప్పు వేసేసి మనం గ్యాస్ మీద పెడితే దగ్గరికి ఉడికిపోతుంది. మనకి నెల 2 నెలలైనా కూడా పాడవదండి. లేదంటే కొంచెం ఎక్కువగా నిలవ పచ్చడి కూడా పెట్టేసుకుంటే ఉంటుందన్నమాట. ఇక బయట కొనే పని లేకుండా నేను ఎప్పుడు ఇంటికెళ్ళినా సరే ఇవన్నీ తీసుకొచ్చుకుంటాను. సిటీలో దొరుకుతాయి. బట్ ఈ రుచి అనేది మనకి సిటీలో దొరికిన వాటికి రాదండి. అందుకని నా తాపత్రయం అనమాట. కొన్ని రోజులైనా సరే వెళ్ళినప్పుడు తెచ్చుకున్నయి ఇంట్లోకి ఇలా హ్యాపీగా వాడుకోవచ్చు. మీలో ఎవరికైనా ఇలా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇలా దొరికినవన్నీ తెచ్చుకొని, కలెక్ట్ చేసుకొని, మనం కొన్ని రోజులైనా ఇలా తినడానికనేది తెచ్చుకోవడం ఎంతమందికి ఇష్టమో అలాంటి వాళ్ళు కూడా లైక్ చేయండి. కొంతమంది ఏంటంటే మనకి దొరుకుతాయి కదా కొనుక్కోవచ్చులే అని తెచ్చుకోరు. నేను అలా కాదు. మాక్సిమం నాకు ఏం దొరికినా సరే నేను అవి తెచ్చుకుంటాను. నాకు అదొక హ్యాపీనెస్ అనమాట ఇక్కడ నుంచి తెచ్చుకుంటే. ఊళ్ళో కూడా మా ఇళ్ళ చుట్టుపక్కల ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉన్నా కూడా అడిగి తీసుకుంటాను నేను. నార్మల్‌గా ఇవి అమ్ముతారా అని అడుగుతాను. అమ్మే వాళ్ళ దగ్గర అయితే కొనుక్కొనే తీసుకొచ్చుకుంటానండి. కొంతమందైతే ఊరికనే తీసుకెళ్ళమంటారు. అలాంటి వాళ్ళ దగ్గరైతే ఇంక నేను చనువుగా ఇంక ఎప్పుడు రెగ్యులర్‌గా యెళ్ళేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరైతే మాత్రం ఎన్ని కావాలితే అన్ని కోసుకొచ్చుకుంటాననమాట. చూసారా బంతి పూలైతే ఎంత బాగున్నాయో! చిన్నప్పుడు బంతి చెట్లు బాగా కనిపించాయండి అందరిళ్ళ దగ్గర. ఇప్పుడు అసలు కనిపించట్లేదు. ఈ వంకాయలు అక్కడక్కడ వేశారు మొక్కలు. వాటికి కొన్ని పాడైపోయినాయి. ఎందుకంటే వీటికి పురుగు మందులు అవి కొట్టరు కదా! అందుకని ఎక్కువగా చీడ పట్టేసిందనమాట. ఇదంతా సోలార్ సిస్టమ్ అండి. అంటే ఇక్కడ కరెంట్ కనెక్షన్ అనేది లేదు పొలానికి. అందుకని చెప్పేసి బోర్ వేసిన తర్వాత ఇంజన్‌తో నీళ్లు అనేది పొలానికి తడిపేవాళ్ళు. తర్వాత ఇంకా ఇట్లా సోలార్‌ది పెట్టించారు. దీనివల్ల ఏంటంటే ఇంకా కరెంట్‌తో పని లేదు, డీజిల్‌తో పని లేదు. ఇది డైరెక్ట్‌గా ఇలా ఫీజ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే బోర్ ఏదైతే ఏయించామో ఆ నీళ్ళనేది పొలానికి అంతటికి వస్తాయన్నమాట. డే టైంలో నార్మల్‌గా ఇంకా మబ్బుగా ఉన్నా సరే 20 డిగ్రీస్ నార్మల్ టెంపరేచర్‌లో కూడా పవర్ అనేది దీనికి జనరేట్ అవుతుందంటండి. దీని గురించైతే నాకు పెద్దగా అవగాహన లేదు. దీని గురించి ఎవరైనా కామెంట్ చేస్తే గనక పూర్తి వివరాలనేది నేను ఇంకొక వీడియో చేస్తాను సోలార్ గురించి. పొలంలో సోలార్ ఎవరైనా పెట్టించుకునే ఇంట్రెస్ట్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. నేను దాని గురించి మీకు పూర్తి వివరాలు, అది ఎలా ఫిట్ చేస్తారు ఏంటి అనేది నేను మీకు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇదైతే ఇట్లా స్విచ్ ఆన్ చేసేసిన తర్వాత ఆ పైప్ లైన్లో నుంచి అనేది వాటర్ వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అవి ఎలా వస్తాయి అనేది. ఎండ లేదు ఇప్పుడు. అవును జనరేట్ అవుతుంది. జనరేటర్ పోసేది రోజు 15 లీటర్లు ఆయిల్ కాదు. ఎలా ఉన్నాయి నీళ్ళు? బానే కట్టేయండి. కొమ్మ కొమ్మ కోసుకుంది. ఇంతేనండి ఈ రోజుకి ఈ వ్లాగ్. మేమైతే పొలం దగ్గర నుంచి ఇంటికి బయలుదేరిపోయాము.
ఇంకా పొలానికి ఇక్కడ గేట్ ఉంటుంది, దానికి తాళం అనేది వేసేసారనమాట. పల్లెటూరుని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.